అందరికీ ప్రైజ్ లార్డ్. అక్టోబర్ 14 ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. నెహెమ్యా 8:10. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బలహీనపడి కృంగిపోయి బాధపడుతున్నావా? అయితే నీ కొరకు ఒక అద్భుతమైన మాట. యెహోవా యందు ఆనందించు, అప్పుడు నీవు బలము పొందుకుంటావు. ఈ లోకాన్ని బట్టి, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి నీవెన్నడూ కృంగిపోవద్దు. ఆనాడు పౌలును సీలను కొట్టి చెరసాలలో వేశారు. మధ్యరాత్రి వేళ దేవునిని స్తుతించి దేవునిలో ఆనందించారు. బంధకాలన్నీ ఊడిపోయాయి. చెరసాల నాయకుడు సహితము యేసుప్రభువే నిజమైన దేవుడని అంగీకరించాడు. గొప్ప రక్షణ కార్యం అక్కడ జరిగింది. నీవు కూడా దేవునిలో ఆనందిస్తే నీ దుఃఖాన్ని కొట్టివేసి అక్కడ గొప్ప ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. నీవు ఎన్నడూ బాధపడవద్దు. నీ దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. అందుకే దేవునిలో ఎప్పుడూ ఆనందించు. పేదరికాన్ని బట్టి కానీ, అనారోగ్యమును బట్టి కానీ, నిందించే వ్యక్తులను బట్టి కానీ నీవెన్నడూ కృంగిపోవద్దు. దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నీవెన్నడూ మర్చిపోవద్దు. తప్పకుండా దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.